Hello friends, welcome to Honey GS Academy Daily Current Affairs with GS Points Subject Wise Current Affairs August 16 and August 17. సో నాకు అక్టోబర్ 4 వరకు కొంత సమయం దొరుకుతుంది రోజు, కాబట్టి మనం డైలీ కరెంట్ అఫైర్స్ తిరిగి స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ శనివారం వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా కంటిన్యూ చేద్దాం. మనం మీకు ఆగస్టు 15 దాకా అయిపోయింది కదా, మళ్ళీ 16 నుంచి 23 అని చెప్పేసి శనివారము కరెంట్ అఫైర్స్ కూడా వీక్లీ చేద్దాము. ఇప్పుడు డైలీ కొంత సమయం ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ మనం కేటాయించగలుగుతున్నాం కాబట్టి సో డైలీ కరెంట్ అఫైర్స్ ఆల్సో కంటిన్యూ అవుతుంది. సో వీక్లీ కరెంట్ అఫైర్స్ నేను బ్రేక్ చేయను, శనివారం క్లాస్ కంపల్సరీ చేయడం జరుగుతుంది. రైట్, ఇది అవసరం అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మళ్ళీ నాకు సమయం ఉంటుంది కాబట్టి చేస్తున్నా. మీరు వీక్లీ కరెంట్ అఫైర్స్లో చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డెప్త్గా చెప్పి అక్కడ సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి వీక్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ కోసం మనం ఉపయోగించుకుందాం. సమయం దొరుకుతుంది కాబట్టి చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజు అదే కంటిన్యూ అవుతుంది. అచ్చా, ఇంకోటి మీకు సో మనము హనీ జిఎస్ అకాడమీలో ఈ పాలిటీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, మీకు సెప్టెంబర్ 30 వరకు కంప్లీట్ సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ మాత్రము అక్టోబర్ 15 దాకా పోవచ్చు. వై? బికాజ్ అందులో ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి నేను యూపీఎస్సీ స్టాండర్డ్స్ లెవెల్లో చెప్పాలి కాబట్టి దానికి కొంత సమయం తీసుకుంటుంది. సెప్టెంబర్ 30 వరకు మాత్రం ముందు చెప్పినట్టుగానే మీకు పాలిటీ అండ్ ఎకనమీ మిగిలిన తక్కువ చాప్టర్స్ సో అది పూర్తి చేసి గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి అది కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇదే ఎకనమీ పాలిటీ కోర్సులో మీకు ఈ వెల్ఫేర్ మెకానిజం అని చెప్పేసి సొసైటీ కింద కూడా వస్తుంది. వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఉమెన్, మైనార్టీ, ఫిజికల్ విత్ డిజబిలిటీ అని చెప్పేసి, చిల్డ్రన్స్ అని చెప్పేసి, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఉంటారు కదా, వాళ్ళందరికీ లేదా రూరల్ ఎకనమీ తర్వాత అర్బన్లో డెవలప్మెంట్ స్కీమ్స్ ఏమున్నాయని చెప్పేసి అట్లా మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేయబోతున్నాము. అది సిలబస్లో లేకపోయినప్పటికీ మినిస్ట్రీ వైజ్ మనం డిస్కస్ చేస్తాం. అవన్నీ అదే కోర్సులో వస్తుందండి. సో మీకు వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందంటే ప్రజెంట్ తెలంగాణ అండ్ ఏపీ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నది. ఎప్పుడు వస్తుందని చెప్పేసి దేర్ ఈజ్ నో ఎనీ క్లారిటీ. ప్రజెంట్ ఉన్నాయి పూర్తి చేసుకోవాలి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అయిపోవాలి. మళ్ళీ ఆ శాఖల వారీగా ఇండెక్స్ రావాలి టీజీపీఎస్కి, అప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. టైం పడుతుంది కంపల్సరీ. మోస్ట్లీ ఈ ఇయర్ అయితే రాకపోవచ్చు, చెప్పలేం, మనకు రావచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి సో ముందు మనం చదివి పెట్టుకోవాలి. సెప్టెంబర్ 30 వరకు అయితే మీకు పాలిటీ ఎకనమీ మొత్తం పూర్తి చేయడం జరుగుతుంది. మీకు అక్టోబర్ 1 నుంచి పాలిటీ ఎకనమీ అని చెప్పేసి ఆ మాట వినిపించదు. మనం వేరే కోర్సు ఇంకేమన్నా స్టార్ట్ చేసుకుందాము సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. రైట్, ఇది క్లారిటీ అండి. 30% ఆఫర్ ఈ ఒక్క రోజుతో అయిపోతుంది. రేపటి నుంచి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి గ్రూప్ 2 వరకు వ్యాలిడిటీ ఇవ్వడం జరగదు. వై? బికాజ్ మనం జనవరి 17 ఎప్పుడో స్టార్ట్ చేసినామండి. సో ఆల్మోస్ట్ 7 మంత్స్ అయిపోతుంది. సో ఇన్ని రోజులు మీకు గ్రూప్ 2 వ్యాలిడిటీ ఇస్తున్నాము. 7 మంత్స్ కంటే ఎక్కువ ఎవరు ఆఫర్ ఇవ్వరు. ఇంకా మీకు చాలా యాప్లు చూస్తే 3 మంత్స్ 6 మంత్సే ఉంటుంది. మనము గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎప్పుడో తెలియదు కాబట్టి అభ్యర్థుల ప్రయోజనం కోసమే గ్రూప్ 2 వరకు ఇస్తున్నాం మనం వ్యాలిడిటీ. మీరు తెలంగాణ అయినా ఏపీ అయినా సంబంధం లేదు, బోత్ స్టేట్స్లో గ్రూప్ 2 అయిపోయినప్పుడు మనము చూద్దాం. రైట్, ఇది క్లియర్ అండి. కొంతమంది డౌట్స్ ఏంటి అంటే వ్యాలిడిటీ 1 ఇయర్ చూపిస్తుందని చెప్పేసి డౌట్ వస్తుంది. సో 1 ఇయర్ మీకు వ్యాలిడిటీ అయిపోతుంది కదా, నాకు ఒకసారి మీరు ఫీ రిసిప్ట్ పెట్టి మెసేజ్ చేయండి, నా కోర్సు యాక్సెస్ పూర్తయిందని చెప్పేసి. నేను మీకు మరొక 1 ఇయర్ లేదా 6 మంత్స్ పొడిగిస్తాను. సో అది దృష్టిలో పెట్టుకోండి. రైట్, మనం ఇప్పుడు చూస్తే ఆగస్టు 16, ఆగస్టు 17 డే ఆఫ్ ఇంపార్టెన్స్, ఎగ్జామ్స్ రిజిస్టర్ లేవు. నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్స్, ఇవి సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఏం కాదు. నేను చెప్పేది ఈ 2 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ అంతే. మీకు రెండింటికి తేడా ఉంటుందండి. సబ్జెక్టు అప్డేట్స్ వేరు. ఇది ఏ ఇయర్లో కరెంట్ అఫైర్స్ ఉన్నప్పటికీ పనికి వస్తుంది. ఎందుకోసం అంటే మీ సిలబస్లో ఉన్న అంశం మీద వచ్చిన అప్డేట్ అది. సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ వేరండి. మళ్ళీ ఇవి 2 వేరు. మీరు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళు ఇక్కడ మీరు చాలామంది దెబ్బతిన్నారు. సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ వేరే ఉంటుంది, సబ్జెక్టు అప్డేట్స్ వేరే ఉంటుంది. సబ్జెక్టు అప్డేట్స్ ఏంటి అంటే మీకు ఈ ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకం విషయంలో మార్పులు వచ్చినాయి కదా, సబ్జెక్టు అప్డేట్ అది.
కరెంట్ అఫైర్స్ ఏంటి, ప్రజెంట్ సిఈసీగా ఎవరు పనిచేస్తున్నారు, అది కరెంట్ అఫైర్స్. ఎప్పుడైనా మారితే మారొచ్చు ఇది, బట్ ఈ సబ్జెక్ట్ అప్డేట్స్ అయితే మీకు మారవు, అది మైండ్లో పెట్టుకోవాలి. ఇటీవల మీకు ఎకనామీ చూస్తే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్లో మార్పులు వచ్చినాయి. ఈ అటవీ మంటల నియంత్రణ అని చెప్పేసి ఉంది కదా, ఆ పైన కూడా దానిలో చేర్చారు. సో అటువంటిది సబ్జెక్ట్ అప్డేట్. మళ్ళీ ఆ స్కీమ్లో వచ్చిన మార్పు అది. ఒక ఇయర్లో ఆ స్కీమ్ ద్వారా ఏ రాష్ట్రం ఎక్కువ వేతనం ఇస్తుంది, అది కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఇది క్లారిటీ పెట్టుకోవాలి. సబ్జెక్ట్ అప్డేట్స్ అంటే మీకు ఎప్పుడైనా అది పనికి వస్తుంది, ఏ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తున్నప్పటికీ. కరెంట్ అఫైర్స్ అంటే జస్ట్ ఆ ఇయర్లో పనికి వస్తుంది అంతే, మిగతా టైంలో మనకి అవసరం లేదు. సో అటువంటి చూస్తే మనకి 2 సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకటి యూపీ అసెంబ్లీ రికార్డు క్రియేట్ చేసింది. సో యూపీ అసెంబ్లీ అని చెప్పేసి మీకు వార్తల్లో వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, సో వ్యాలిడిటీ గ్రూప్ 2 వరకు ఉంటుంది. ఆఫర్ మళ్ళీ ఎప్పుడు ఇవ్వడం జరగదు ఇంకా, ఎందుకంటే ఎక్కువ రోజులు ఆఫర్లోనే ఉంది కాబట్టి సో ఆఫర్ ఇవ్వడం జరగదు. ఇంకెవరైనా మిత్రులు ఉంటే వాళ్ళకి చెప్పండి. సెప్టెంబర్ 30 ఇక మనము ముగించేద్దాం కంప్లీట్గా. మీకు ఏదో సినిమా డైలాగ్ ఉంటుందిగా, సో అది స్టార్టింగ్ కాదు, ఇది ఎండింగ్ ఇంకా సెప్టెంబర్ 30 అని చెప్పేసి. రైట్. యూపీ అసెంబ్లీ చూస్తే ఎందుకు వార్తల్లో వచ్చిందంటే వీళ్ళు 24 అవర్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక అంశం మీద డిస్కస్ చేయడం జరిగింది. 24 అవర్స్ నాన్ స్టాప్ డిస్కషన్ అనేది ఇంతవరకు ఏ అసెంబ్లీ ఏ పార్లమెంట్ కూడా క్రియేట్ చేయలేదు. కాబట్టి కనీసం అసెంబ్లీ స్థాయికి అయితే ఎవరు క్రియేట్ చేయలేదు. 24 అవర్స్ ఏకధాటిగా చర్చ, ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి అది కొద్ది వరకు ఇది ఇంపార్టెంట్ మనకి. సబ్జెక్ట్ అప్డేట్స్ అనేది కాదు, మీ అసెంబ్లీ నిర్మాణంలో మార్పు వస్తే సబ్జెక్ట్ అప్డేట్ అవుతుంది. సో 24 అవర్స్ యూపీ అసెంబ్లీ గుర్తుపెట్టుకోవాలి. అయిపోయింది. నెక్స్ట్ సుప్రీంకోర్టులో వెరీ ఫస్ట్ టైం ఒక పంచాయతీ ఉంది, అది భువానా లాకు ఫ్రమ్ పానిపట్టు. సో భువానా లాకు అని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ అండి ఇది హర్యానా రాష్ట్రం లోపల ఉంటుంది. హర్యానా అని చెప్పేసి పిలుస్తాం. సో పానిపట్టు ప్రాంతంలో ఉంటుంది. సో పానిపట్టు మీకు వెరీ ఫేమస్. మీకు ఎట్లా అంటే పానిపట్టు యుద్ధాలు 3 ఉంటాయి. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. పానిపట్టు యుద్ధం 1 ఏ ఇయర్ ఎవరి మధ్య అని చెప్పేసి రిజల్ట్ ఏంటి, పానిపట్టు 2 ఏ ఇయర్ ఎవరి మధ్య రిజల్ట్ ఏంటి, పానిపట్టు 3 అని చెప్పేసి ఏ ఇయర్ ఎవరి మధ్య రిజల్ట్ ఏంటి, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. మీకు బాగా రివిజన్ లాగా పనికి వస్తుంది. ఇంకోటి మీకు పానిపట్టు వెరీ ఫేమస్. భారతదేశంలో ఈ 2G ఇథనాల్ ప్లాంట్ని వెరీ ఫస్ట్ టైం మనము పానిపట్టు దగ్గర ఏర్పాటు చేసుకున్నాము. 2G అంటే ఏంటి అంటే ఆహార పదార్థాల యొక్క వ్యర్థాల నుంచి మనము ఇథనాల్ ఉత్పత్తి చేస్తాం. సో అది పానిపట్టు అని చెప్పేసి మీకు వార్తల్లో ఉంటుంది. సో ఇది ఈ జీపీ ఎన్నిక జరిగిందండి. సో ఇన్ఫ్యాక్ట్ ఈవీఎం మెథడ్లో జరిగింది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం కాబట్టి సో ఇది ఈ ఈవీఎంని సుప్రీంకోర్టులో లెక్కించారు వెరీ ఫస్ట్ టైం. సుప్రీంకోర్టు చరిత్ర మొత్తం చూస్తే పంచాయతీ ఎన్నికల లెక్కింపు అనేది మీకు సుప్రీంకోర్టులో జరిగింది వెరీ ఫస్ట్ టైం. కాబట్టి భువానా లాకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అవి 2 మీకు సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి, అప్డేట్స్ కావు. సో నెక్స్ట్ది మీకు ఎకనామీలో సబ్జెక్టు అప్డేట్స్ అని చెప్పేసి ఉంది కదా. జిఎస్టీలో రీఫార్మ్స్ రాబోతున్నాయి. దీన్ని మనం కాదు, పిఎం మోడీ గారు నెక్స్ట్ జనరేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్గా అభివర్ణించాడు. కాబట్టి వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. దీపావళి కల్లా అమల్లోకి వస్తుందట. పూర్తి స్థాయిలో ఇప్పుడు నిర్మాణం జరగలేదు. జిఎస్టీ కౌన్సిల్ ఆమోదించాలి, అప్పుడే అమల్లోకి వస్తాయి. అయితే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రీఫార్మ్స్ అని చెప్పేసి ఇందులో ఏముంటుందంటే సో స్లాబ్స్ మొత్తాన్ని 2 రకాలకు కుదించారు. ఒకటేమో 5%, ఇంకోటేమో 18, ఇంకా మీద 2 మాత్రమే ఉంటాయి. సో 12, 28 ఉండదు. 12లో ఉన్న మోస్ట్లీ ఐటమ్స్ 5 కిందకి వస్తాయి. 28లో ఉన్న మోస్ట్లీ ఐటమ్స్ ఈ 18 కిందకి వస్తాయి. ఈ ఎసెన్షియల్ మనం రోజు ఉపయోగిస్తాం కదా, అవి ఈ 5 కిందకి వస్తాయి. లేదా మెరిట్ గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎకనామీ బేసిక్స్ కిందకి వస్తుంది. మనకు 8th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంటుంది, తెలుగు పుస్తకంలో కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మెరిట్ డిమెరిట్ గూడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు స్టార్టింగ్లో ఇన్ఫ్యాక్ట్ ఎండింగ్లో మనం చెప్పడం జరుగుతుంది బేసిక్స్ కొన్ని. రైట్. వాట్ ఆర్ మెరిట్ అంటే ఈ ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ లాంటివి ఉంటాయి కదా. సో దాని మీద మీకు 5% జిఎస్టీ ట్యాక్స్ అయితే విధిస్తారట. ఇంకా వాళ్ళు
ఫైనలైజ్ కాలేదు. ఇది జస్ట్ మన పిఎం మోడీ ప్రసంగం నుంచి ఇవి 2 అంశాలు వస్తున్నాయి. సో 5% అండ్ 18% రెండే ఉంటాయి మీకు. దీనివల్ల ఏమవుతుందంటే రేటు తగ్గుతుంది. రేటు తగ్గితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదా పూర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మంచి లైఫ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయవచ్చు, సరైన ధరలో వస్తువులు దొరికితే మనకి. సో అది ఇంకొకటి, హైయెస్ట్ జిఎస్టీ రేట్స్ కూడా డీమెరిట్ గూడ్స్ మీద అప్లై చేస్తాం. అది 40%. సో 40% మొత్తం 7 ఐటమ్స్ మీద అని చెప్పేసి ఉన్నది. ఆ 7 ఐటమ్స్ మీకు గుర్తుపెట్టుకోవద్దు, వీటిలో మార్పులు చేర్పులు వస్తే రావచ్చు. మోస్ట్లీ డీమెరిట్ గూడ్స్ ఉంటాయి, అంటే వాటిని ఉపయోగిస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ ఉపయోగిస్తే పాజిటివ్ వస్తుంది. అదేమో మెరిట్ గూడ్స్. డీమెరిట్ మీన్స్ వాటిని ఉపయోగిస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. సో ఆల్కహాల్ సేవిస్తే ఏమొస్తుందండి? ఆల్కహాల్ సేవిస్తే ఇంత మత్తు వస్తుంది తక్షణమే. కొన్ని రోజులకి ఆ మత్తుతో పాటు మరణం కూడా వస్తుంది. మీరు ఎవరన్నా ఆల్కహాల్ సేవిస్తారు వాళ్ళు, సో రెగ్యులర్గా హ్యాబిట్ అదొకటి, వాళ్ళకి చిన్న రోగం వస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ పెరిగిపోవడం కావచ్చు, లేకుంటే ఫ్యాట్ లివర్ లాంటివి వస్తాయి. డాక్టర్ చెప్తాడు, సో మీరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పేసి. వాడు ఇంటికి వస్తాడు, వాళ్ళ భార్యకి చెప్తాడు, ఇగో డాక్టర్ నాన్ వెజ్ బంద్ చేయమన్నాడు, వై బికాస్ ఫ్యాటీ లివర్ వచ్చింది, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరిగాయి అని చెప్పేసి చెప్తాడు. వాడు మందు గురించి చెప్పాడు మళ్ళీ. సో వచ్చింది మందు వల్ల, బదనం మొత్తం నాన్ వెజ్కి మనం అప్లై చేస్తాము. మందుతో పాటు తీసుకున్న నాన్ వెజ్ వల్ల ఏం కాదు, నాన్ వెజ్తో పాటు తీసుకున్న మందు వల్ల అవుతుంది. చికెన్ లాగా తింటే ఏం కాదు, మంచి ప్రోటీన్ సోర్సు అండ్ చీప్లో వచ్చే ప్రోటీన్ సోర్స్ అది. మీరు ఏం చేస్తారు, జనరల్గా చాలామంది బయట చికెన్ 65 అని చెప్పేసి వాడు ఫుడ్ కలర్ వేస్తాడు, ఆయిల్ పిండాలంగా ఉంటుంది. సో దానివల్ల మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. నిజంగా ఫుడ్ని ఫుడ్ లాగా తింటే ఏం కాదు, దాని మీద మీరు సో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తారు, ఆ వర్క్ చేయడం వల్ల ఇదంతా ఇబ్బంది వస్తుంది. రైట్. అంటే ఆల్కహాల్ వల్ల వచ్చిందంటే ఒప్పుకోడు ఒక ఆల్కహాల్ తాగే వ్యక్తి. ఆల్కహాల్తో పాటు పక్కపంట ఉంటాయి కదా, సో దానివల్ల వచ్చిందని చెప్పేసి చెప్తాడు. సో అది డీమెరిట్ గూడ్స్. అది పొగాకు ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్సో డీమెరిట్ గూడ్స్. ఆన్లైన్ గేమింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ బెట్టింగ్స్ ఉంటాయి, పాన్ మసాలా అని చెప్పేసి ఉంటుందట. ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. 7 ఐటమ్స్ అని చెప్పేసి ఇచ్చాడు. బట్ మనకి దీనిలో మార్పులు వస్తే రావచ్చు. వై బికాజ్ ఇది ఓన్లీ పిఎం మోడీ ప్రసంగం నుంచి తీసుకున్న అంశాలే, మనకి అథెంటిక్ కాదు అది. సో జిఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడే మళ్ళీ 2 అని చెప్పి చెప్పొద్దు ఇవి. సో 518K కాదు, 1228 కూడా మీకు ఉన్నది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ జస్ట్ మనకి రీఫార్మ్స్ ఇలా ఉండొచ్చు అని చెప్పేసి అంశము. ఇది క్వశ్చన్ రూపంలో వస్తుందంటే రాదనే చెప్పాలి, అమల్లోకి వచ్చినప్పుడు చూద్దాం మనం. రైట్. ఇది ఎకనామీ అండి. స్పెషల్ 40% అనేది దీని మీద 7 ఐటమ్స్ అని చెప్పేసి అట్లా మైండ్లో పెట్టుకోండి. ఇది ఎకనామీలో సబ్జెక్టు అప్డేట్సా కరెంట్ అఫైర్సా? సబ్జెక్టు అప్డేట్స్ అండి. ఇది అప్డేట్స్. జిఎస్టీ కౌన్సిల్ కనుక ఆమోదిస్తే అది సబ్జెక్టు అప్డేట్స్ అయిపోతుంది. మళ్ళీ మార్చేంత వరకు ఇది అప్డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే కదా. సో పిఎం కిసాన్, ఇది ఆన్సర్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ ఉంది కదా, 6,000 2,000 3 సార్లు ఇస్తారు కదా, అది 5 ఎకరాస్ అని చెప్పి స్టార్టింగ్లో ఉండే. కుటుంబాన్ని యూనిటీ చేసుకొని అమలు చేస్తాం. ఇప్పుడు 5 ఎకరాస్ లేదు, గరిష్ట పరిమితి లేదు. ఇప్పుడు ఎంత ఎకరం ఉన్నా కూడా ఇస్తారు, కుటుంబానికి ఒకరికే ఇస్తారు. సబ్జెక్ట్ అప్డేట్ అది, నాట్ కరెంట్ అఫైర్స్ అది. సో అది గుర్తుపెట్టుకోండి. అప్డేట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి. అందుకే నెక్స్ట్ డిఫెన్స్లో సర్వోత్తమ యుద్ధ సేవా పథకాలని చెప్పేసి, సర్వోత్తమ యుద్ధ సేవా పథకాలని చెప్పేసి మీకు ఇవి 7 వచ్చిందండి. 7 వచ్చింది. అయితే మనకి ఆగస్టు 15 కాబట్టి రాష్ట్రపతి గారు చాలా రకాల పథకాలు ఇస్తారండి. తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు కొన్ని వచ్చి ఉంటాయి. దేశంలో 100+ వచ్చి ఉంటాయి. అవి ఎగ్జామ్ దృష్ట్యా ముఖ్యంగా మన గ్రూప్ 2 వాళ్ళకైతే అవసరం లేదు, మిగతా వాళ్ళకు కూడా అవసరం లేదండి. నేను స్కిప్ చేస్తున్న ధైర్యంగా, సిగ్గు లేకుండా. సో ఇప్పుడు దీంట్లో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే చివరిసారి ఇంతవరకు ఈ సర్వోత్తమ యుద్ధ సేవ పథకాలు అని చెప్పేసి 3 మాత్రమే వచ్చింది, కేవలం 3 వచ్చింది. అది ఈ ఆపరేషన్ పవన్ అండ్ కార్గిల్ యుద్ధం, ఈ రెండిట్లలో పాల్గొన్న వాళ్ళకే వచ్చింది. చివరిసారి కార్గిల్ యుద్ధంలో 1990s అప్పుడు లాస్ట్ టైం ఇచ్చారు.
మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి కొన్ని ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈసారి ఇచ్చారు కాబట్టి మనకి ఇది వెరీ ఫేమస్. సో ఇది 7గురికి వీళ్ళు అందరూ కూడా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. సో ఆపరేషన్ సింధూర్ వెరీ ఫేమస్. ఈ పహల్గామ్ దాడి ఉంది, దానికి అగనిస్ట్గా ఇండియా చేపట్టిన ఆపరేషన్ పేరు ఇది. సో సింధూర్లో పాల్గొన్న 7గురికి వచ్చింది. అందులో ఒక 4 ఎయిర్ ఫోర్సు, 2 ఆర్మీ, 1 నేవీ. పేర్లు 7గురి అవసరం అంటే టీజీపీఎస్సీ ఇక్కడనే ఫోకస్ చేస్తుందండి. రేర్గా ఇచ్చే పథకం ఇది. అండ్ 7గురికి వచ్చింది కాబట్టి టీజీపీఎస్సీ ప్రశ్న ఇస్తుంది కంపల్సరీ. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ దగ్గర 7, 8, 9, 10 ఇట్లా ఉంటే ప్రశ్న కంపల్సరీ పడుతుంది. సో 7 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ చూస్తే ఏకే భారతి అని చెప్పేస్తున్నది. సెకండు జితేంద్ర మిశ్రా అని చెప్పేసి చిన్న కీవర్డ్స్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. నగేష్ కపూర్ అని చెప్పేస్తున్నది. నెక్స్ట్ నర్మదేశ్వర్ తివారీ అని చెప్పేసి ఈ 4 ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకో 2 రాజీవ్ అండ్ ప్రతీక్ శర్మ, 2 కూడా ఆర్మీ వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ జస్జిత్ సింగ్ అని చెప్పేసి నేవీ. సో మొత్తం 7 అండి. కొంచెం ఇట్లా మైండ్లో పెట్టుకోండి. భారతి అని చెప్పేసి, మిశ్రా అని చెప్పేసి, నగేష్ కపూర్ అని చెప్పేసి లేదా తివారీ అని చెప్పేసి ఎయిర్ ఫోర్సు, రాజీవ్ అండ్ ప్రతీక్ శర్మ వచ్చేసి ఆర్మీ, జస్జిత్ సింగ్ అని చెప్పేసి నేవీ అని చెప్పేసి మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఆరోహణ్ కార్యక్రమం ఇది. సో ఆరోహణ్ ఇది వెరీ ఫేమస్ అండి. ఏంటి అంటే మీకు ఈ అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఢిల్లీ వరకు కొంతమంది గిరిజన విద్యార్థులు 30 మెంబర్స్ చేసిన యాత్ర పేరు ఆరోహణ్ యాత్ర. ఇది నేషనల్ ఇంటెగ్రిటీకి స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. సో అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఢిల్లీ వరకు దీన్నే ఆరోహణ్ ద్వీప్ టు ఢిల్లీ అని చెప్పేసి పిలుస్తాం. ద్వీపాల నుంచి వచ్చారు కాబట్టి 30 ట్రైబల్ స్టూడెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు ఇటువంటి అంటే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే జరిగినప్పుడు కొన్ని దినం సందర్భంగా ఫేమస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అటువంటి కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. ఆరోహణ్ కార్యక్రమం ఏంటి అంటే జాతీయ సమైక్యత స్ఫూర్తి తీసుకొని 30 మంది గిరిజన విద్యార్థులు అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఎంతవరకు ఢిల్లీ వరకు చేసిన యాత్ర పేరు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ స్లినెక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. స్లినెక్స్ ఏంటి ఇది? శ్రీలంక ఇండియా నేవీ ఎక్సర్సైజ్ 12th ఎడిషన్ ఇది. శ్రీలంక హోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసినాం విశాఖపట్నం అని చెప్పేసి. రైట్. తర్వాత ఇంకా డిఫెన్స్ చూస్తే మిషన్ సుదర్శన్ చక్ర అని చెప్పేసి మన పిఎం మోడీ ప్రసంగం ఇది కూడా. సో మిషన్ సుదర్శన్ చక్ర, సుదర్శన్ సో చక్ర అని చెప్పేసి ఇది 2035 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఏం పని చేస్తుందంటే డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి, వాటర్ నుంచి అండ్ సైబర్ సెక్యూరిటీ నుంచి. సో భూమి, గాలి, వాటర్, సైబర్ నుంచి రక్షించే ఒక డిఫెన్స్ సిస్టమ్ పేరు ఇది. 35 నాటికి అందుబాటులోకి వస్తుందట. మన పిఎం మోడీ చెప్పినటువంటి ఒక సిస్టమ్ ఇది, సెక్యూరిటీ సిస్టమ్. నెక్స్ట్ ఈ శౌర్య ప్రశంసా పత్రము. సో ఇది పొందిన తొలి మహిళగా సుమంగళ శర్మ రికార్డ్ సృష్టించింది. సో సుమంగళ శర్మ మహిళ డిఫెన్స్ సెక్టార్లో. సో మహిళలు వెరీ ఫేమస్. ఆ గాజుని బద్దలు కొట్టుకొని కొంతమంది డిఫెన్స్ సెక్టార్లోకి మహిళలు వస్తున్నారు. అందులో ఒకరు సుమంగళ శర్మ అని చెప్పేస్తున్నది. శౌర్య ప్రశంస పథకాన్ని పొందిన ఫస్ట్ మహిళ అని చెప్పేసి సుమంగళి శర్మ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్షక్ అని చెప్పేసి మరొక డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఏంటి ఇక్షక్ అంటే మీకు ఒక సర్వే వెజల్, పరిశోధన నౌక అని చెప్పేసి పిలుస్తాం. హైడ్రోగ్రఫీ కోసం ఉపయోగిస్తాం. సముద్రంలో ఉన్న రీసోర్స్ని ఇది రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దీన్ని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు నిర్మించారు. ఇది ఒక పరిశోధన నౌక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో కనిపించిన ఇక్షక్ ఏంటి? సబ్మెరైన్, సబ్మెర్సిబుల్, ఒక డెస్ట్రాయర్, సర్వే వెజల్ అని చెప్పేసి పిలుస్తాం. సో చిన్న చిన్న ఆర్టికల్స్ మీకు వార్తల్లో ఉన్నాయండి ఈ 2 days కరెంట్ అఫైర్స్లో. అన్నీ కూడా ఫ్యాక్ట్ అంశాలే ఉన్నాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల సబాసార్, ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సబాసార్ అని చెప్పేసి ఉంది కదా, మనం డిస్కస్ చేసినాము లాస్ట్ వీక్ ఆగస్టు 8 నుంచి 15 కరెంట్ అఫైర్స్ లోపల. ఇది ఏంటి అంటే
మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ తయారు చేసిన ఒక ఏఐ టూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఏఐ టూల్. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ దీన్ని డెవలప్మెంట్ చేసింది. సో ఇది ఏం పని చేస్తుందంటే, మన గ్రామ సభ జరుపుకుంటాం మనం. సో గ్రామ సభలో సభ్యులు ఎవరు, ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. గ్రామ సభలో సో వీడియో చేస్తాం కదా, ఆ వీడియో ఆడియో కనుక ఈ సభా సార్ అనే ఏఐ టూల్కి పంపిస్తే మినిట్స్ తయారు చేస్తుంది. సో మనకి టెక్నాలజీ ఇది వచ్చిందండి. మీరు ఒక యూట్యూబ్ వీడియో ఉంటుంది కదా, ఒక ఏఐ టూల్ ఉంటుంది, దాంట్లో లింక్ పెట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆ వీడియోలో జరిగిన అన్ని అంశాలని నోట్స్ రూపంలో అందిస్తుంది. మనం ఉన్న 3-4 డేస్ మనం మన గ్రూప్లో పెట్టినాం. సో అదే సభా సార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఉపయోగించింది. గ్రామ సభలో జరిగిన అంశాలని మినిట్స్ రూపంలో అందిస్తుంది. మినిట్స్ మీన్స్ మీకు ఆ సమావేశం యొక్క చర్చనీయ అంశాలన్నీ కూడా మనం రాస్తాం. సో దాన్ని అందిస్తుంది. ఏ భాషలో అందిస్తుంది, ఏ భాషలోనే అందిస్తుంది. దానికోసం అని చెప్పేసి మనము సో భాషని సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాం. ఏ భాషలో అయినా రూపొందిస్తుంది. తెలంగాణ అయితే తెలుగులో, మీకు ఒడిషా అయితే ఒడిషా భాషలో కూడా అందిస్తుంది. ఒడియా అని చెప్పేసి పిలుస్తాం కదా. సో అది భాషని దీనికి హెల్ప్ చేస్తుంది. సభా సార్ ఏంటంటే ఒక ఏఐ టూల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఇది చూస్తే నాకు ఇంకోటి గుర్తుకొస్తుంది, లాస్ట్ కరెంట్ అఫైర్స్. దాని పేరు నిర్ణయ్ అని చెప్పేసి ఉన్నది. సో నిర్ణయ్ పోర్టల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది కరెంట్ అఫైర్స్ ఏం కాదు, లాస్ట్ ఇయర్ది. బట్ కొన్నిసార్లు ఓల్డ్ వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇది ఈ గ్రామ సభలో జరిగే అంశాలని రియల్ టైము వీళ్ళు మానిటరింగ్ చేసే సిస్టమ్ పేరు నిర్ణయ్ అని చెప్పేసి ఇట్ ఈస్ మానిటరింగ్ సిస్టమ్. ఇది నిర్ణయ్ అని చెప్పేసి. సభా సార్ అంటే ఒక ఏఐ టూల్. ఇది గ్రామ సభ యొక్క చర్చనీయ అంశాలు అన్నీ కూడా మినిట్స్ రూపంలో అందిస్తుంది. రైట్. నెక్స్ట్ సో ఈ శశ్రుతు క్లినిక్, ఈ శశ్రుతు @క్లినిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఏం లేదండి మీకు, సో ఒక టెలిమెడిసిన్ లాగా పనికి వస్తుంది. అంటే ఈ స్మాల్ లేదా మీడియము హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారు కదా, చిన్న చిన్న డాక్టర్స్, వాళ్ళ సమాచారాన్ని ఈ అవుట్ పేషెంట్లకి అందిస్తుంది. అదే ఈ శశ్రుతు @క్లినిక్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నేషనల్ హెల్త్ అథారిటీ, ఒక చట్టబద్ధ సంస్థ, ప్లస్ సీడాక్ రెండు కలిపి సంయుక్తంగా ఏర్పాటు చేసినాయి. దేనికోసం పనికి వస్తుంది? ఈ స్మాల్ అండ్ మీడియం హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న హాస్పిటల్స్ యొక్క సమాచారాన్ని ఈ అవుట్ పేషెంట్లకి అందిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఈ శశ్రుతు @క్లినిక్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనము రానున్న రోజుల్లో ఈ సముద్రయాన్ చేపట్టబోతున్నాం. ఈ మత్స్య 6000 అనే సబ్మెర్సిబుల్ ద్వారా ఒక 3 మనుషులు లోపలికి పోతారు. దానికి ప్రాక్టీస్గా అట్లాంటిక్ మహాసముద్రం లోపల. సో జాగ్రఫీ జిఎస్ థీమ్స్ నేర్చుకునే వాళ్ళు ఇది ఫోకస్ చేసిండ్రు అనుకుంటా. అట్లాంటి సముద్రం ఎక్కడ ఉంటుందో మీకు గుర్తుకు రావాలి. సో ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు ఇటువైపు ఏ ఖండాలు ఉంటాయి, ఇటువైపు ఏ ఖండాలు ఉంటాయి, ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మ్యాప్ అంటే అందంగా వేయడం కాదు, నీకు లొకేషన్ ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ షేప్ ఏంటి, అట్లాంటిక్ ఎస్ లాగా ఉంటుంది. మీకు ఇటువైపు ఏ కాంటినెంట్స్ ఉంటాయి, ఇటువైపు ఏ కాంటినెంట్స్ ఉంటాయి. మహాసముద్రం అంటే కాంటినెంట్స్ సరిహద్దుగా ఉంటాయి. సముద్రం అంటే దేశాలు ఉంటాయి, దేశాలు ఉంటాయి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ అట్లాంటి మహాసముద్రం లోపలికి ఇద్దరు డీప్ డైవింగ్ చేసిండ్రు. సో ఇది వెరీ ఫస్ట్ టైం మన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకరేమో రాజు రమేష్, మరొకరేమో జతిందర్ పాల్ సింగ్ అని చెప్పేసి ఉన్నాడు. సో జతిందర్ పాల్ సింగ్ ఇద్దరు కూడా. సో ఇతనేమో 4000 మీటర్స్, ఇతనేమో 5000 మీటర్స్. సో నోట్స్లో ఇది 4025 ఉంటుంది, ఇది 5002 ఉంటుంది, అంతకంతే. సో వీళ్ళిద్దరు కూడా అట్లాంటి సముద్రంలోకి వెరీ ఫస్ట్ టైం డీప్ డైవింగ్ కాబట్టి మనకు అది ప్రాక్టీస్ లాగా పనికి వస్తుంది. ఇది వెరీ ఫేమస్ అండి. గగన్యాన్ మిషన్ ఎంత ఫేమస్, సముద్రయాన్ కూడా అంతకంటే ఎక్కువ ఫేమస్. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుంది. NIOT అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికోసం పనికి వస్తుంది మీకు అంటే సముద్రయానికి ప్రాక్టీస్ లాగా పనికి వస్తుంది. సముద్రయాన్ ఏంటంటే మీకు మత్స్య 6000 ఒక సబ్మెర్సిబుల్, ఇది లోపల తీసుకుపోతుంది.
దీని ద్వారా పంపిస్తాం. మరి ఇక్కడ ఒక సబ్మెర్సిబుల్ అవసరం కదా లోపలికి పోవాలి అంటే, అది ఫ్రాన్స్ రూపొందించింది. దీని పేరు నాటిలే అంటాం. సో నాటిలే అంటే ఒక సబ్మెర్సిబుల్, ఇది నాట్ సబ్మెరైన్. సబ్మెరైన్ ఎక్కువ కాలం లోపల ఉంటుంది, సబ్మెర్సిబుల్ అనేది ఎక్కువ కాలం లోపల ఉండదు, వెంటనే పైకి వస్తుంది. ఆ వాతావరణము నీటిలో ఉన్న పీడనాన్ని తట్టుకునేలా ఉండదు, కాబట్టి ఎక్కువసేపు ఉండదని చెప్పేసి దట్ ఈస్ కాల్డ్ సబ్మెర్సిబుల్, నాట్ సబ్మెరైన్. నాటిలే ఇక్కడేమో మత్స్య 6,000 మీటర్స్. సో వెరీ ఫస్ట్ టైం కాబట్టి రాజు రమేష్ జతేంద్ర పాల్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ప్రశ్న వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పర్యావరణ అంశాలండి. ఈ ప్రపంచ ప్లాస్టిక్ పొల్యూషన్ను నివారణ కోసం అని చెప్పేసి ప్లాస్టిక్ ఒప్పందం కోసమని జెనీవాలో UNEP కండక్ట్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఒప్పందం కుదరకుండానే అది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినప్పటికీ ప్రపంచ ప్లాస్టిక్ నివారణ ఒప్పందం కోసము సో డిస్కషన్స్ ఎక్కడ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. జెనీవా UNEP దీన్ని కండక్ట్ చేయడము జరిగింది. నెక్స్ట్ ఈ కిష్త్వార్ జమ్మూ కాశ్మీర్ లోపల ఉంటుంది కదా. సో ఈ కిష్త్వార్ ప్రాంతం లోపల ఈ క్లౌడ్ బరస్ట్ మేఘ విస్ఫోటనం వచ్చి కొంతమంది మరణించారు. ఈ లొకేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. అంటే తక్కువ ప్రాంతం లోపల గంటలోనే సుమారుగా 100 మిల్లీమీటర్స్ వర్షం పడుతుంది. దాన్ని మనం క్లౌడ్ బరస్ట్గా పిలుస్తాం. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. మహాత్మా జ్యోతిబా ఫులే 200 ఇయర్స్ 25 ఇయర్లో ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. సో మహాత్మా జ్యోతిబా ఫులే ఏం పని చేసిండు, మనం మోడర్న్ ఇండియా హిస్టరీ క్లాస్ చేసుకున్నాం, యూట్యూబ్ లోపల ఫ్రీగా అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకోండి. సుమారు 40 మినిట్స్ ఎంతో ఉంటుంది. ఆ 40 మినిట్స్ చెప్పింది నేను సెకండ్లో చెప్పగలుగుతాను. దేనికి ఫేమస్ అండి ఇతను? 1848లో పూణేలో ఫస్ట్ బాలికల పాఠశాలను స్థాపించాడు, వెరీ ఫేమస్. 1873లో సత్యశోధక్ సమాజ్ యొక్క స్థాపకుడు, గూలంగిరి నవల యొక్క రచయిత. ఇవి 3 వెరీ ఫేమస్ ఆర్టికల్స్. మరి 40 మినిట్స్ క్లాస్ వస్తుందంటే వస్తుంది, అది ఫుల్ కోర్స్లో మీకు యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకుని సరిపోతుంది. నెక్స్ట్ అవార్డు అండి. APJ అబ్దుల్ కలాం అవార్డు అని చెప్పేసి ఉంటుంది. సో APJ అబ్దుల్ కలాం అవార్డు అని చెప్పేసి ఇది ఇండియా ప్రభుత్వం ఇవ్వదు, తమిళనాడు ఇస్తుంది. ఈసారి ఇస్రో చైర్పర్సన్ నారాయణన్కి వచ్చింది. సో నారాయణ్ గుర్తుపెట్టుకోవాలి, APJ అబ్దుల్ కలాం అవార్డు కాబట్టి. నెక్స్ట్ మీకు అలస్కా అని చెప్పేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ వార్తల్లో ఉంది. అలస్కా ఇది USA యొక్క ఒక రాష్ట్రం అండి. ఇది రాష్ట్రం దూరంగా ఉంటుంది, బట్ రాష్ట్రం మీకు రష్యా ప్రాంతం మీద ఒకప్పుడు అమెరికాకి ఇవ్వడం జరిగింది అలస్కా ఒప్పందంలో భాగంగా. 1867 చెప్పేసి ఎంతో ఇయర్ ఉంటుంది. రైట్, ఎందుకు వార్తలు వచ్చింది? రష్యా ఉక్రెయిన్ యుద్ధ ముగింపు కోసం అని చెప్పేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇద్దరు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. బట్ అవుట్కమ్ మీకు పెద్దగా ఏం లేదు అక్కడ. జస్ట్ అలస్కా అని చెప్పేసి మైండ్లో పెట్టుకో సరిపోతుంది. పర్సన్స్ లా గణేషన్ వార్తల్లో ఉన్నాడు. సో లా గణేషన్ ఇతను నాగాలాండ్ యొక్క గవర్నర్ అండి, చనిపోయాడు కాబట్టి వార్తల్లో ఉన్నాడు. మరి నాగాలాండ్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఇప్పుడు మణిపూర్ రాష్ట్రం యొక్క గవర్నరు అజయ్ బల్లా. సో అజయ్ బల్లా అని చెప్పేసి ఈ మణిపూర్ రాష్ట్ర గవర్నర్ యొక్క అజయ్ బల్లాకి ఈ నాగపూర్ గవర్నర్గా అదనపు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. కొత్త గవర్నర్ వచ్చేంత వరకు అతను నియామకం పనిచేస్తుంది, చేయవచ్చు కూడా 2 స్టేట్స్కి. తెలంగాణ చూస్తే మీకు రాష్ట్రంలో మొదటి వృద్ధుల మహిళా సంఘం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎర్గట్ల మండలంలో ఏర్పాటు చేసిండ్రు. సో ఎర్గట్ల నిజామాబాద్ డిస్టిక్ అని చెప్పేసి సో ఈ వృద్ధ మహిళల సంఘం వెరీ ఫస్ట్ టైం. వాళ్ళకు SBI లోపల ఒక సేవింగ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసిండ్రు. దాని పేరు అమ్మ వృద్ధుల మహిళా సంఘం అని చెప్పేసి పిలుస్తాం, గుర్తుపెట్టుకోవాలి. అమ్మ వృద్ధుల మహిళా సంఘం. ప్రశ్న వస్తే ఎలా వస్తుందండి, దీని పేరు వస్తుందా ఎక్కడ అని చెప్పేసి వస్తుంది, డిస్టిక్ పేరు వస్తుంది. నిజామాబాద్ డిస్టిక్ లోపల ఎర్గట్ల మండలం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అది. ఏపీ చూస్తే సురేష్ బాబు ఫ్రమ్ కర్నూలు వార్తల్లో ఉన్నాడు. సురేష్ బాబు ఇతను P4 అని చెప్పేసి కార్యక్రమం, అంటే పూర్ ఫ్యామిలీస్కి డబ్బున్న వాళ్ళు హెల్ప్ చేయడం అని చెప్పేసి ఉంటుంది కదా. ఈ స్కీమ్ సపోర్ట్ తీసుకుని ఇతను రష్యాలో ఎత్తైన శిఖరము ఎల్బ్రస్ని అధిరోహించాడు. కాబట్టి సురేష్ బాబు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, స్త్రీ శక్తి పథకం అని చెప్పేసి
మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము ఏపీలో కూడా మొత్తం 5 టైప్స్ ఉంటుంది కదా. పల్లె వెలుగు అని చెప్పేసి, అల్ట్రా పల్లె వెలుగు అని చెప్పేసి, ఆర్డినరీ బస్సు అని చెప్పేసి, ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, మెట్రో ఎక్స్ప్రెస్ అని చెప్పేసి 5 రకాల బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం. మొత్తం ఎన్ని బస్సులు అని చెప్పేసి చూస్తే 8458 బస్సెస్ వీళ్ళకి అందుబాటులో ఉంటాయి ఫ్రీగా. ఈ స్కీమ్ని మన సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ వీళ్ళందరూ కూడా విజయవాడ లోపల స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు ప్రయాణం చేసిన బస్సు ఎక్కడ నుంచి ఎంతవరకు అంటే ఉండవల్లి నుంచి విజయవాడ వరకు ప్రయాణించింది. సో అక్కడ టికెట్ తీసుకోవడం జరిగింది. ఎవరు? వీళ్ళు తీసుకుంటారు, పురుషులు కాబట్టి. పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తూ ఉంటే నారా లోకేష్ బయట వెనుక ఉండి వద్దు అన్న నేను ఇస్తా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అట. అది కూడా పెద్ద ప్రేమ అని చెప్పేసి మనకి కామెంట్స్ వస్తాయి యూట్యూబ్ లోపల. రైట్, ఇక్కడ మన సీఎం గారు సో ఆర్టిస్ట్ వాళ్ళకు చిన్న జాగ్రత్త చెప్పాడు. సెటర్ కాదు, చెప్పిండు ఏమని అంటే, సో మహిళలకి కొత్త స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మహిళలు అధిక ఉత్సాహం చూపెట్టవచ్చు, కండక్టర్స్ కొంచెము ఓపికగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సలహాను మరి మనకు అర్థం కాలే మొత్తం మీద, కానీ చెప్పడం అయితే జరిగింది అండి. స్కీమ్ కొత్తది, ఫ్రీ వస్తుంది బస్ అని చెప్పేసి కొంచెం ఉత్సాహం అధికంగా ఉంటుంది జనరల్గా, మీరు కొంచెం తగ్గి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది స్త్రీ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో తెలంగాణలో ఉంది, విజయవంతంగా రన్ అవుతుంది, ఏపీలో కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఇంకోటి పుస్తక మహోత్సవం అని చెప్పేసి ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఒంగోలు కండక్ట్ చేస్తుంది. ఏపీ వాళ్ళు ఉంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, నేను ఫోన్పే చేస్తాను. తెలుగు అకాడమీ సొసైటీ పుస్తకము, తర్వాత ఎకనామీ కాకుండా ఇంకేమైనా పుస్తకాలు ఉన్నాయా మీవి, ఈ హైదరాబాద్ అకాడమీ పుస్తకాలు కాకుండా మీవి ఉంటే నేను తీసుకునే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు మెసేజ్ చేయండి. ఈ ఒంగోలు పుస్తక ప్రదర్శన లోపల మన పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అంటే ప్రైవేట్ పుస్తకాలు అవసరం లేదు. మళ్ళీ తెలుగు అకాడమీ తెలుగు మీడియం లోపల, యూపీఎస్సీ ఇంగ్లీష్ మీడియం లోపల ఉన్న పుస్తకాలు మంచి కాంబినేషన్ మనకి. దానికి హనీ జిఎస్ అప్డేట్స్ కలిస్తే ఇంకా ఎక్సలెంట్ కాంబినేషన్ అయిపోతుంది. కొన్ని టాబ్లెట్స్కి కొన్ని కాంబినేషన్ కలిస్తేనే అవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, ఇది ఇష్యూ అండి. సో మీకు గ్రూప్ 2 వరకు వ్యాలిడిటీ మాత్రం ఈ రోజు వరకు లాస్ట్ అండి. మీకు చాలా సమయం ఇచ్చినాం కాబట్టి ఇంకా అభ్యర్థుల ప్రయోజనం కోసం మనం చాలా చేస్తున్నాము. ఇంకా రేపటి నుంచి ఎవరు తీసుకుంటారో వాళ్ళకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి అయితే గ్రూప్ 2 వరకు కంపల్సరీ ఉంటుందండి. ఇప్పుడు ఒక మాట చెప్పేసి, సో అభ్యర్థులకి ఐ నో వెరీ వెల్ అబౌట్ ది ఆస్పిరెంట్స్. 100 సార్లు మేలు చేసి ఒక్కసారి ఇబ్బంది చేస్తే ఆ ఇబ్బంది చేసిన క్షణాన్ని గుర్తుపెట్టుకొని 100 మందికి స్ప్రెడ్ చేస్తారు. మంచిని స్ప్రెడ్ చేయరు, అది మనిషి యొక్క లక్ష్యం. నేను ఆస్పిరెంట్స్ని బ్లేమ్ చేయట్లే, జనరల్ చెప్తున్నా, మనిషి గుణం చెప్తున్నా. 100 మంచి పనులు చేసినామండి ఒక వ్యక్తికి, ఒక్కటే ఇబ్బంది పెట్టినాం అనుకోండి 100 మర్చిపోతారు. నేనైనా అంతే, ఎవరైనా అంతే, అది మనిషి యొక్క స్వభావం. అది అట్లా ఉంటలేవంటే నువ్వు భగవంతుడు ఇంకా. సో అది కాబట్టి నేను అబద్ధం చెప్పను. ఇంతమంది తీసుకున్నప్పుడు అంతమంది స్ప్రెడ్ చేయరు అంటే మనం అబద్ధం చెప్తే. మీ 1 year వ్యాలిడిటీ అయిపోతే కనుక నాకు మెసేజ్ చేయండి. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది మనకి, అందరూ తెలిసే ఉంటుంది. మీరు ఆఫర్ అనేది 1 year అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఎక్స్టెండ్ చేసేటప్పుడు మళ్ళీ 1 year 2 years 3 years అని చెప్పేసి ఎంత ఇస్తాం అనేది ఆ గ్రూప్ 2 డేట్ బట్టి చూద్దాం మనం. మీకు 1 year అయిపోయింది అనుకోండి, నేను 6 months ఇవ్వచ్చు నెక్స్ట్, అంటే మీ ఎగ్జామ్ బట్టి. బట్ నేను ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 1 year ఇచ్చేస్తే మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ లోపు అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. సో అది విషయం అండి. రైట్, September 30 గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ డేటు. ఇక ముగించేద్దాం, ఏం మిగలకుండా మొత్తం ఊడ్చిపడేస్తాం. మీ సిలబస్ ఏదైతే ఉందో మనం ఫ్రీగా ఉంటున్నాం. October 4 వరకు ఫ్రీగా ఉంటున్నాం. తర్వాత మనం ఏది స్టార్ట్ చేయాలి అప్పటి బట్టి చూద్దాం మనం. సో అప్పటి బట్టి చూద్దాం, October 4 తర్వాత ఏది స్టార్ట్ చేద్దామని చెప్పేసి. ఆ లోపు నేను జాగ్రఫీని కొంత, ఇప్పుడు మనం సబ్జెక్టు చెప్పాలి అంటే మంచి క్లెవర్ అయినప్పటికీ కొన్నిసార్లు చెప్పలేము. మనం చెప్పాలంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి. నేను ఒక బుక్ పెట్టేసిన జాగ్రఫీ పుస్తకము. సో అది మీకు ఆస్పిరెంట్స్కి అవసరం అని చెప్పి మెసేజ్ చేసిందండి. ఆస్పిరెంట్స్కి అన్ని పుస్తకాలు అవసరం లేదు. జాగ్రఫీలో మీకు 80% క్వశ్చన్స్ అండి, ఐ ప్రామిస్. 2 పుస్తకాలు కవర్ చేస్తున్నాయి, 2 NCERT. ఒకటేమో ఫిజికల్ జాగ్రఫీ అని చెప్పేసి వరల్డ్ జాగ్రఫీ 11th class, 12th జాగ్రఫీ హ్యూమన్ అండ్ ఎకనామీ అని చెప్పేసి ఉంటుంది. అందులో కొద్దిగా ఎకనామీ పార్ట్ కవర్ అవుతుంది. సో అది మీకు ఇండియా ఎకనామీ బాగా కవర్ చేస్తుంది. 2 పుస్తకాలకి నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అయినాయి.
టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్ ప్రిలిమ్స్ కావచ్చు. సో మీకు మాది హుస్సేన్ పుస్తకం చూపెట్టిననుకుంటే ఇంతకుముందు, సో దగ్గర ఇప్పుడు లేదు కానీ, సో ఈ పుస్తకం చాలా బాగా ఉంది, ఇది తీసుకోని చెప్పట్లే. సో మనం కోర్సులో కవర్ చేస్తాం అనుకోండి, నేను ఆలోపు ఈ అక్టోబర్ 4 లోపు దీన్ని నోట్స్ రూపంలో తీసుకొస్తాను. ఫస్ట్ నేనైతే పబ్లిష్ చేయను. ఇది మాజద్ హుస్సేన్ ఎన్సీఆర్టీలో ఉన్న 2 పుస్తకాలు. మన పీవైక్యూ ఉంటాయి కొన్ని, అంటే పుస్తకాల సమాచారం ఉండదు, పీవైక్యూ వస్తుంది కదా, దాన్ని బట్టి మనం హెడ్డింగ్ పెట్టుకొని సమగ్ర నోట్స్ తయారు చేస్తాను. జాగ్రఫీ ఎన్ని మార్కులు వస్తుంది అంటే మనకు 20 మార్క్స్ వస్తుంది. 20 మార్క్స్ కోసం ఎంత నోట్స్ రాయాలో అంతే రాస్తాం మనం. సో మన సబ్జెక్ట్లో ఉన్న అంశం ఇప్పుడు ఇది 648 పేజెసా, 768 ఉందండి. 768 పేజెస్ జాగ్రఫీ కోసం మనం ఉపయోగిస్తామా? అది పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది. సో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుంటాము. ఏ అంశాలు ఎక్కువ వస్తున్నా దాని మీదనే మనం ఎక్కువ ఇండియా జాగ్రఫీ ఎక్కువ వస్తుందండి ఎట్లయినా సరే. మరి ఇండియా జాగ్రఫీ రావాలంటే వరల్డ్ జాగ్రఫీలో ఉన్న బేసిక్స్ ఫస్ట్ అర్థం కావాలి. నేను నోట్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాను, ఇక రెడీ ఉంటా. దాంతోపాటు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా. సో అప్పుడున్న మీ ఫీడ్బ్యాక్ బట్టి మరి SNDTయా లేకుంటే ఇంకేమన్నా జాగ్రఫీనా చూద్దాం అప్పటికల్లా. సో మనం ఏది అభ్యర్థులు ఈ ఫస్ట్ కొద్దిగా మైండ్ని మనము మార్చుకోవాలండి. ఫస్ట్ నువ్వైతే 100 వీడియోస్ డంపింగ్ చేయి, తర్వాత మేము చూసుకుంటామనే ధోరణి పనికిరాదు. సో మనం షెడ్యూల్ ప్రకారము ఒక 3 months టైం తీసుకుంటాము కోర్స్ పూర్తి చేయాలి అంటే. ఒకటి అండి, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పేసి సిలబస్ పూర్తి అనిపించడం మన ఉద్దేశం ఎప్పుడూ కాదు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. నాకు ఎందుకు ఉపయోగం లేదంటే రిజల్ట్ రానప్పుడు నెక్స్ట్ టైం ఎవరు తీసుకోరు. దీనివల్ల ఏమైంది, అభ్యర్థులు చెడిపోయినా, నేను చెడిపోయినా. సో అదే కొంచెం టైం తీసుకొని మనం మంచి కంటెంట్ ఇస్తే ఇద్దరూ బాగుపడతారు. September 30 ఒకసారి మనం బిగ్ స్మైల్ చేసి అమ్మాయి అని చెప్పేసి అనిపిస్తుంది ఈ పాలిటీ ఎకనామీ పూర్తి చేసుకుంటే. ఎకనామీ ఇంకా 3 చాప్టర్సే ఉన్నాయి, పాలిటీ కొద్దిగా ఉన్నది. సో September 30 కట్ ఆఫ్ పెట్టుకోండి. ఆలోపు సిలబస్ కనుక మనం పూర్తి చేయకుంటే మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది పాలిటీ ఎకనామీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. శనివారం కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా ఉంటుంది. ఇక మీదట మ్యాక్సిమం మనం మార్నింగ్ కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 8-9 AM అప్పుడు ఆ టైంలో 10 AM అని చెప్పేసి టైం పెట్టుకొని డైలీ కరెంట్ అఫైర్స్ October 4 వరకు అయితే మనం చేయగలుగుతాం. మ్యాక్సిమం డైలీ చేయగలుగుతాం, సమయం ఉంది కాబట్టి. తర్వాత మళ్ళీ మనకున్న దాన్ని బట్టి మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఒకటే ప్లాన్ స్టిక్ కావు మనం, ఎందుకంటే మనకున్న వీళ్ళని బట్టి డిఫరెంట్ ప్లాన్స్ మనం ఫాలో కావచ్చు. బట్ మీరు మాత్రం కరెంట్ అఫైర్స్ విషయంలో సబ్జెక్టు అప్డేట్స్ Group 2 వాళ్ళు సబ్జెక్ట్నే ఫోకస్ చేయండి, సబ్జెక్ట్ని ఫోకస్ చేయండి. మళ్ళీ ఎక్కువ చెప్పను, ఈ ఒక్క క్లాస్ అనేది కొంచెం అదర్ టాపిక్స్ వస్తున్నాయి. Group 2 వాళ్ళు అంటే ఓన్లీ Group 2 వాళ్ళే మాకు ఎంప్లాయీ, మేము టీచర్ పని చేస్తున్నాం, ఏదో Group 4 జాబ్ చేస్తున్నాం, మాకు ఓన్లీ Group 2 లక్ష్యం అనుకున్నప్పుడు ఈ పర్సన్స్ సబ్మిట్స్ లాంటివి వద్దు. డైరెక్ట్ సబ్జెక్ట్ అప్డేట్స్ ఫోకస్ చేయండి. టైం ఉన్నట్లయితే ఇంకా మళ్ళీ సబ్జెక్ట్ నేర్చుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.